హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను మరొక రెసిపీతో. కోడిగుడ్డు పులుసు అండి. ముందుగా దానికోసం నేను కోడిగుడ్లను ఉడికించుకుంటున్నాను. ఉడికించుకున్న గుడ్లను పైన ఉన్న పొట్టంతా తీసేసి సైడ్ నుంచుకుంటున్నాను. సో కోడిగుడ్లు ఉడికించుకున్నాం కదా, ఉడికించుకొని పైన పొట్టు తీసేసి సైడ్ నుంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కలను మనం పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అందుకోసమని వేయించిన బెండకాయ ముక్కలను ఒక ప్లేట్లో తీసుకున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను కోడిగుడ్లను సన్నని ఘాట్లు పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను. కోడిగుడ్లు ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కోడిగుడ్లు కాస్తంత పసుపు వేసి ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై అయిన కోడిగుడ్లను ఒక ప్లేట్లో తీసుకున్నాను, సైడ్ని పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో ఆయిల్ వేసి
ముందుగా నేను ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. సన్నంగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అందులో కాసింత పసుపు, ఉప్పు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోని 6 నుంచి 7 పచ్చిమిర్చి వేస్తున్నానండి. పులుసులోని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని. ఇప్పుడు అందులోని నేను 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. వేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిపోయి కదా, నేను ముందుగా ప్రిపేర్ చేసుకుని టొమాటో ప్యూరీ వేస్తున్నానండి. టొమాటో ప్యూరీ ఏంటంటే టొమాటో ముక్కలను మిక్సీలో గ్రైండ్ చేసుకొని తయారు చేసుకోవడమే, అంతే అనమాట. అయితే అలా ప్రిపేర్ చేసిన టొమాటో ప్యూరీని ఇప్పుడు నేను ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కారం వేస్తున్నానండి. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ కారం వేస్తున్నాను. మీకు కారం సరిపోయినట్టు మీరు వేసుకోండి. అలాగే ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీరా పొడి వేసుకున్నానండి. వేసుకొని బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలండి. ఇందులో కాసింత కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొత్తిమీర సన్నంగా తరిగి వేసుకున్నాను. వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను. దీనిపైన మూత పెట్టి కాసేపు ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు దాన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చింతపండు అండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని కాసేపు నేను హాట్ వాటర్లో వేసి ఉంచాను అనమాట. అప్పుడు చింతపండు అనేది వేరే నానిపోతుంది కదా. ఇప్పుడు నేను చింతపండు పిండి ఆ పులుసుని ఇందులో వేసుకుంటున్నాను. చింతపండు పులుసుని ఇప్పుడు నేను ఈ టమాటా గ్రేవీలో వేసుకున్నాను. వేసుకొని మరొక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకొని ఇప్పుడు సాల్ట్ మరి కాస్త వేసుకొని అడ్జస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా నేను ఫ్రై చేసి ఉంచాను కదా బెండకాయ ముక్కలు, వాటిని వేసుకున్నాను. అలాగే మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్స్ కూడా ఇందులో వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి నెమ్మదిగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే దీన్ని కుక్ చేయాలి. మరి కాస్త కొత్తిమీర తరుగు వేసుకున్నాను.
ఫైనల్గా నేను ఇక్కడ గరం మసాలా వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి కలిపి మరొక 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచుకొని దించేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ అయిన ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా రెసిపీ ట్రై చేయండి తప్పకుండా. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మీకు మా వీడియోలు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనండి, టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.